రాష్ట్రంలో 48,000 మంది మున్సిపల్ కార్మికులు, మరో 8,000 మంది ఎన్ఎంఆర్, బదిలీ, కోవిడ్ కార్మికులు, ఎంబుక్ కార్మికులు, అడిషనల్ వర్కర్సు, క్లాబ్ డ్రైవర్లు గత 15 రోజులుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. ఇంటి అద్దెలు, షాపుల్లో అప్పులు కట్టుకోలేక తిప్పలు పడుతున్నారు. ఈఎంఐలు గడువు దాటిపోయింది. పిల్లల విద్యా ఫీజులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిగో రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. మార్చి నెల బడ్జెట్ అయిపోయింది కాబట్టి బడ్జెట్ సందర్భంగా 10 సంవత్సరం ఉండేటువంటిదే ఈ తంతు అని చెప్పే పాత్రలో చెప్తున్నారు. కానీ వాస్తవానికి వారం రోజులు 10 రోజులు అంటే ఓపిక పట్టవచ్చు. కానీ 15 రోజులు గడిచినా ఇప్పటికీ ఏ రోజు జీతం ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి దాపురించింది. ఈరోజు సిఆర్డీఏ పరిధిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ గారు, అట్లాగే సిఎన్డిఎంఏ డాక్టర్ సంపత్ కుమార్ గారు ఇరువురిని కలిసి మీరు 2 రోజుల్లో జీతం ఇప్పిస్తే సరి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే మున్సిపల్ కార్మికుల కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని చెప్పే పద్ధతిలో వారి దృష్టికి తీసుకెళ్ళాం. 1-2 రోజుల్లో మేము జీతాలు ఇప్పిస్తాం, శనివారం దాకా ఓపిక పట్టండి అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, శనివారం లోపు జీతాలు ఇస్తే సరి, శనివారం లోపు జీతాలు ఇవ్వకపోతే మాత్రం సోమవారం ఎక్కడ పని అక్కడ బంద్ అవుద్దని కూడా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. అట్లాగే మున్సిపల్ కార్మికులకి రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచమని, గ్రాట్యుటీ ఇవ్వమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, దాన సంస్కారాలు 15,000 నుంచి 20,000 పెంచాలని ఇవన్నీ మేము అడుగుతున్నాం. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని. ఈ సమస్యలు ఏవి పరిష్కారం కావట్లేదు. వీటికి సంబంధించి మంత్రుల కమిటీ ఇంకా తీర్మానం చేయలేదు, ఇంకా చర్చించలేదని ఇదిగో కాలయాపన చేస్తున్నారు. ఇటువంటి కాలయాపన మంచిది కాదు. ఆ సమస్యల మీద కూడా భవిష్యత్తులో దీర్ఘకాలిక పోరాటానికి వెళ్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కె ఉమాశ్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, CIT అనుబంధ సంఘం.